తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతోందని వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది కానీ పంటలకు కావలసిన ఎరువులు మాత్రం లభించడం లేదని మండిపడ్డారు. సాంకేతికత పేరుతో తెచ్చిన యాప్లు, ఓటీపీల నిబంధనలతో కౌలు రైతులను, సామాన్య రైతాంగాన్ని ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను సైతం పొగాకు, ఆక్వాఫీడ్, జ్యూస్ ఫ్యాక్టరీల కంపెనీలు బేఖాతరు చేస్తుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని దుయ్యబట్టారు. 12 జిల్లాలు నార్మల్, 11 జిల్లాలు డెఫిసిట్ రైన్ఫాల్. కానీ ఏపీడబ్ల్యూఆర్ఐఎంఎస్ అని ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం తీసుకుంటేనేమో జూన్ నెల 1 తారీఖు నుంచి 26 తారీఖు ఇవాళ మార్నింగ్ వరకు కురవాల్సిన వర్షపాతం 30.1 మిల్లీమీటర్లు, కురిసిన వర్షపాతం 28.7 మిల్లీమీటర్లు. అంటే కేవలం 1.4 మిల్లీమీటర్ డెఫిసిట్ మాత్రమే ఉంది. అంటే ఈ జూన్ నెలలో వర్షపాతం బాగానే ఉన్నట్టుగా లెక్క. అట్లాగే వీళ్ళ లెక్క ప్రకారం కూడా సాధారణ సాగు తీసుకుంటే ప్యాడీ లాస్ట్ ఇయర్ 24వ తారీఖు నాటికి 61,000 హెక్టార్లు సాగు జరిగితే ఈ సంవత్సరం 93,000 హెక్టార్లు సాగు జరిగింది. అలాగే మొక్కజొన్న కూడా దరిదాపుగా సేమ్ సాగు జరిగింది. ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ కావాల్సిన ఇమీడియట్ నీడ్ ఈ రెండు పంటల్లో. అలాగే మొత్తం పంటల్లో తీసుకుంటే కూడా 24/6/2025 నాటికి 146,000 హెక్టార్లో సాగు జరిగితే ఇవాళ ఈ నెలలో 24వ తారీఖు నాటికి మొన్నటికి 2,95,000 హెక్టార్లో సాగు జరిగింది. సంతోషం. మేము రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మేమంతా కూడా వ్యవసాయం బాగుండాలి, సాగు బాగా జరగాలి, పంటలు మంచి పంటలు పండాలి, వాళ్ళకు ధరలు రావాలి, రైతులు సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళల్లో మేము ముందుంటాం. వాళ్ళు సంతోషంగా ఉంటే ఏ ప్రభుత్వంలో వచ్చినా సరే మేము స్వాగతిస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే ప్రధానమైన పంటల్లో వరి, మొక్కజొన్న, ఈ రెండు పంటలు కూడా కెమికల్ రసాయనిక ఎరువులు ప్రధానం. సాగు చేసే దగ్గర నుంచి రసాయనిక ఎరువులు లేకుండా సాగు చేయటం సాధ్యం కాదు. పప్పు ధాన్యాల విషయంలో పెద్దగా రసాయనిక ఎరువులతో పని లేదు, సో అసలు పెద్దగా వాడరు. అట్లాగే నూనె గింజల విషయంలో కూడా, వేరుశెనగ విషయంలో కూడా కాల్షియం అమోనియం నైట్రేట్ ఒక్కటే దుక్కిలోనే వేస్తారు. కానీ వరి సాగు చేసిన తర్వాత వ్యవసాయ శాఖ ఇస్తున్న మొట్టమొదటి నుంచి కూడా వ్యవసాయ శాఖ, వ్యవసాయ పరిశోధన సంస్థలన్నీ కూడా ఫాస్ఫేట్ ఎరువుని మొట్టమొదట్లోనే వెయ్యండి, తర్వాత ఫాస్ఫేట్ వేస్తే అది వేస్ట్ అయిపోతుంది, ఉపయోగపడదు అని చెప్పి వీళ్ళ అధికారిక రికమెండేషన్. కానీ ఈ రోజు ఒక యాప్ క్రియేట్ చేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ అన్ని కూడా ఆ యాప్ ద్వారాగా మీరు తీసుకోవాలని సిస్టమ్ అంతా ఇచ్చేశారు. సో అది ఇవాళ యాక్చువల్ గా ఇవాళ ఇప్పుడున్న సిస్టమ్ లో అందరూ ఫోన్ పే చాలా బ్రహ్మాండంగా వాడుతున్నాం, చాలా ఎక్కువ మంది వాడుతున్నాం కదా. 24వ తారీఖు సాయంత్రం నాడు, ఇది నా పర్సనల్ కేసు, నేను లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర దిగాను. ఫోన్ పే చేయడానికి చేసుకుంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అవటలా, అతను ఇచ్చింది నా ఫోన్ లో 3 సార్లు స్కాన్ చేశాను, స్కాన్ అవట్లా. చివరికి అతనికి 170 రూపాయలు ఇవ్వాలి, నేను 500 రూపాయలు నా జేబులో ఉంటే చిల్లర లేదు ఇచ్చాను. సార్ నా దగ్గర చిల్లర లేదు, నేను ఫోన్ పే రిటర్న్ చేస్తానని చెప్పి 370 రూపాయలు నాకు రిటర్న్ చేశాడు. అతని ఫోన్ లో సెండ్ చూపిస్తుంది, నా ఫోన్ లో రిసీప్ట్ చూపించట్లా. సో ఎంతసేపు నేను అక్కడ వెయిట్ చేయాలి? ఇది నాకు హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో హైదరాబాదు సిటీలో సో నెట్వర్క్స్ లో అని చెప్పి సో ఫోన్ పేలో వెళ్ళని పరిస్థితి హైదరాబాద్ సిటీలోనే చూపిస్తా ఉంటే ఇవాళ దీని ద్వారాగా కెమికల్ ఫెర్టిలైజర్స్ అన్ని మీరు కొనుక్కుంటారని చెప్పి చెప్పడం, గ్రామాల్లో కూడా వ్యవసాయం ఉన్న ఇంటీరియర్ గ్రామాల్లో ఇప్పటికీ ఎక్కడో ఉన్న సరైన రహదారులు లేని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది అంటే వ్యవసాయం చెయ్యమంటున్నామా లేకపోతే అసలు వ్యవసాయాన్ని మానేయమంటున్నామా? రసాయనిక ఎరువులు లేకుండా ఈ 145 కోట్ల జనాభాకి తిండి పెట్టడం అనేది అసాధ్యం. సో చాలా క్లియర్ గా చెప్తున్నాం, సేంద్రియ సాగుకి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. నేను 20 సంవత్సరాల నుంచి సేంద్రియ సాగు చేస్తున్నాను, అనేక సార్లు చెప్పాను. ఎక్కడంతో మొదలయ్యాను, పాలేకర్ విజయవాడ వచ్చి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ దగ్గర జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ఆలోచన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ తెలిపారు.
కర్నూలు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా సాగిన ప్రక్రియ ఫలితంగానే ప్రాజెక్టు పూర్తయిందని పేర్కొన్నారు. పత్తికొండ అభివృద్ది విషయంలో టీడీపీ నేతల వ్యాఖ్యలు ఖండిస్తూ వైసీపీ పాలనలో చెరువులకు నీటి సరఫరా, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, ఆసుపత్రులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టామని చెప్పారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీని కనకదిన్నకు తరలించడం వల్ల రైతులు నష్టపోయారని ఆరోపించారు. ఆయన చూస్తే మొత్తం ఆయన చేసినట్ల క్రియేట్ చేసి ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. అక్కడ జొన్నగిరి పగరై ప్రాంతంలో ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు ఆయన చెప్పిన మాటలు చూసి. మొత్తం జరిగేదంతా జియో మైన్స్ కంపెనీ వాళ్ళు క్లియర్ గా అక్కడ పోయినా కూడా వాళ్ళే చెప్తారు వాళ్ళకి, వాళ్ళు అడిగే క్వశ్చన్. ఆయన ఈ విధంగా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. 2004లో క్లియర్ గా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని వెలుగులోకి తీసుకురావడము, ఇక్కడ అధికారికంగా నోటిఫికేషన్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ అధికార నోటిఫికేషన్ ద్వారా తెలుసుకొని జియో మైన్స్ కమిటీ వాళ్ళు మేము వస్తామని చెప్పి దరఖాస్తు చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు సత్యేంద్రారెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆమె కూడా తీసుకెళ్లి కేంద్రానికి తీసుకెళ్లారు, ఇవ్వడం జరిగింది. అప్పుడు కేంద్రం కూడా అనుమతి ఇచ్చి 2007లో దీన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తము రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జరిగేది మొత్తం ప్రాసెస్ అంతా కూడా. ఆ తర్వాత మరి ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఎరువులేకే వచ్చలేదు. ఆ కంపెనీనే అక్కడ ఉన్న మాకు తెలుసు అన్ని కూడా అక్కడ ఏది కూడా డెవలప్మెంట్ అనేది కానీ ఏదో కొన్ని ఎకరాలు కొనడం కానీ లీజులు తీసుకోవడం కానీ ఏమీ జరగలేదు. తర్వాత మళ్ళా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఫీల్డ్ లో అది 200 ఎకరాలు అక్కడ కొనడం జరిగింది. 1500 ఎకరాలు అక్కడ లీజు కూడా తీసుకోవడం కూడా జరిగింది. అప్పుడు అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కూడా ఆ పీరియడ్ లో ఇవ్వడం కూడా జరిగింది. అంతా అయిపోయి పూర్తి కొంచెం చిన్న చిన్న పనులంగా ముఖ్యమంత్రిగా జగనన్న ఉన్నప్పుడు చాలా సార్లు ప్రారంభోత్సవం చేస్తామని చెప్పేసి ప్రతిపాదించడం కూడా జరిగింది. కానీ కొన్ని ఇంకా వాళ్ళలాగా అరకొర ఉండాలని శిలాఫలకాలకి పరిమితం కావాలని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడరు. ఏదైనా ఒక పని పూర్తయిన తర్వాతనే దాన్ని పూర్తి చేసి మనం ప్రారంభిస్తాం అనుకుంటారు. కానీ ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నందువల్ల దాన్ని పూర్తి అయ్యేలోపు కోడ్ రావడం జరిగింది. ఆ తర్వాత 2 ఏళ్లకే వాళ్ళు ఏం చేసింది లేదు, ఏం పెట్టింది లేదు. మొత్తం అది మైన్స్ జరిగిందంతా కూడా కాంగ్రెస్ పీరియడ్ లో. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ప్రాసెస్ అయ్యి జరిగేది అది విధానం. ఇది తీసుకొని వాళ్ళంతా కూడా మొత్తం మాట్లాడడము, ఆయన క్రెడిట్ వేసుకోవడము చాలా ఆశ్చర్యకరం. చాలా జనాలంతా కూడా నవ్వుకుంటున్నారు. ఇంకా ఇట్లా పోతే మళ్ళీ కూడా ఈ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారు కూడా చెప్తున్నారు, నేను టీవీ ఏమో చూసినా, మొత్తం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడానికే టైం సరిపోయిందన్న ఇది అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. మొత్తం కూడా నిన్న కూడా మాట్లాడినాడు. 5 సార్లు ఇక్కడ అంతా కూడా 5 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగానే గెలవడం కూడా జరిగిందని చెప్పేసి చెప్పుకున్నాడు. మరి నేను అడుగుతున్నాను శ్యాంబాబు గారిని, 5 సార్లు టీడీపీ గెలిచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పత్తి కూడా ఎందుకు అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. నేను అడుగుతున్నా, ఆయన సమాధానం చెప్పాలి. మన పక్కనే డోర్ నియోజకవర్గం ఉంది. ఒక్కసారి మినిస్టర్ అయిన రాజారెడ్డి గారు ఆ డోర్ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు, ఏ విధంగా అక్కడ కాలేజీలు తీసుకురావడము, హక్కులు తీసుకురావడము, పార్కింగ్ చేయడము, ఒక మోడల్ డోర్ గా తీర్చిదిద్దినారు. మరి మీరు ఎందుకు పత్తికొండ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు సీఎం అయ్యి మీ నాన్న కేశమూర్తి గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు? ఎక్కడైనా కూడా మీ హయాంలో డిప్యూటీ సీఎం అయ్యి రెవెన్యూ మినిస్టర్ అయిన కేశమూర్తి గారు మీ నాన్న ఉన్నప్పుడు ఏదైనా ఒక్కటి చేస్తారా పత్తికొండకు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అప్పట్లో ఎస్వి గారు పెద్ద ఉన్నప్పుడు, ఆ పెద్ద ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు పత్తికొండ వాసులు. పత్తికొండ బైపాస్ చేసేదంతా కూడా ఎస్వి గారు ఉన్నప్పుడు జరిగిందమ్మా, తర్వాత మీరు వచ్చినాక జరిగిందని చెప్పేసి నాతో చాలా మంది కూడా చెప్పడం కూడా జరిగింది. ఎక్కడ కూడా అవి దాపెట్టాల్సిన అవసరం లేదు. టీడీపీలో జరిగిందంటే పెద్ద మినిస్టర్ గా ఆర్ఎండ్బి మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన చేసిన రోడ్ల అభివృద్ధి అని మీరు ఉన్నప్పుడు ఏదైనా ఒక్కటి ఇప్పుడు చూపించండి. లాస్ట్ కు నా భర్త నారాయణ ఉన్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే కూడా కాదు, అక్కడ మంచినీటి సమస్య తీర్చినది కూడా నారాయణ రెడ్డి గారు అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళండి తిరుమల గ్రామంలో ఎన్ని ఎంపీ నిధులు తీసుకొని వచ్చి ఎన్ని డెవలప్ చేస్తాడో ఆ ప్రాంతానికి. మరి మీరెందుకు
అధికారులు మినిస్టర్లు కూడా అయినారు. మరి డిప్యూటీ రెవెన్యూ మినిస్టర్ అయ్యి మరి గౌరికి ఎందుకు రెవెన్యూ తీసుకురాలేకపోయినారు? సేవా మార్గంలో పయనించడానికి ఆధ్యాత్మికత ఒక దిక్సూచి వంటిదని విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 9వ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా అన్నారు. మలేషియాలో 5వ ఆధ్యాత్మిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బ్రిక్ ఫీల్డ్స్ షిరిడి సాయిబాబా సొసైటీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన పలు వైవిధ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఓఎంఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ పావరాల రేణుకుమార్, సీఈఓ ఉషారాణి, గిడుగు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గిడుగు కాంతికృష్ణ, మలేషియా పార్లమెంటు సభ్యురాలు సెనేటర్ వైబి సరస్వతి కందస్వామి, మలేషియా తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డాక్టర్ అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాధవ సేవ కాబట్టి అటువంటి సేవను ఆచరించడానికి మనం ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక చక్కని గైడ్ మార్గదర్శకం. కాబట్టి ఒక కన్ను మనం స్పిరిచువల్ ఐ అయినట్లయితే రెండో కన్ను మనకి సోషల్ ఐ, సర్వీస్ ఐ కింద మనకు తెలియబడుతుంది. అటువంటి సర్వీస్ లో ఆధ్యాత్మికత వహించుకుని మనుగడ సాగించగలిగినట్లయితే మన జీవితం ఆహ్లాదంగా సంతోషంగా ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మను మనం చక్కగా సద్వినియోగపరచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పీఠం యొక్క తత్వం ఏం చెప్తుందంటే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మానవత్వమే మతము, హ్యుమానిటీ ఈజ్ ది రిలీజియన్, హ్యుమానిటీ ఈజ్ ది డివినిటీ, మానవత్వమే ఈశ్వరత్వము. కాబట్టి హ్యుమానిటీ ఈజ్ ది రిలీజియన్ అండ్ హ్యుమానిటీ ఈజ్ ది డివినిటీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి అన్ని మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఒక ఎసెన్స్, ఒక క్యాప్సూల్ ని మనందరం కూడా ఈ పీఠం యొక్క తాత్విక జీవన విధానం ద్వారా గ్రహించి తరించే అవకాశం, అటువంటి అవకాశాన్ని ఈ కాలాన్ని మలేషియాలో చక్కగా ఈ సభ నిర్వహించుకుని మలేషియా యొక్క అద్భుతమైనటువంటి అభివృద్ధి, మంచి జీవన సంస్కృతి, మంచి మానవ తాత్వికమైనటువంటి విలువలు, మానవత్వపు విలువలు, నైతిక విలువలతో కూడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి దేశము మలేషియా. అటువంటి మలేషియా దేశంలో మీ అందరి సమక్షంలో ఈ అవకాశాన్ని, ఆధ్యాత్మిక ప్రవచనాన్ని పొంది తరింపజేసుకోవడానికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక చక్కని ఆలయం షిరిడి సాయిబాబా వారి ఆలయంలో ఈ సభ నిర్వహించుకోవడం మనకి భగవత్ ప్రసాదితమైనటువంటి అవకాశం. ఆయన కూడా చెప్తుంటారు సబ్కా మాలిక్ ఏక్ హై, అంటే అందరి యొక్క భగవంతుడు ఒక్కడే అనేటువంటి ఆ జీవన తత్వాన్ని మనందరూ అలవరుచుకుని మనమంతా మానవులుగా ఆ భగవతత్వాన్ని ఆచరించి మనం ఆ భగవంతుని యొక్క కృపకు, సద్గురువుల యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆగర్తిపాలెంలో ఉపాధి హామీ శ్రామికులకు భోజనాలు ఏర్పాటు చేసిన మంత్రి నిమ్మల. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుని ఏ సమస్య వచ్చినా తాను పరిష్కరిస్తానని భరోసా. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న సర్వ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి. జూలై 16 లోపు సర్వే, డేటా సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం. మత్తు మహమ్మారి నుంచి యువతను కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వం పవిత్ర యుద్ధాన్ని ప్రారంభించింది. మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి వెల్లడి. రాష్ట్రంలో మద్యం దొరికినంత సులభంగా ఎరువులు దొరకడం లేదు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.